ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను కుకింగ్ చేస్తా ఉన్నాను. మా హస్బెండ్ చేసేది కుకింగ్లో ఫస్టే వంటడు వెజ్ బిర్యానీ చేస్తా ఉన్నా. స్పైసీగా క్రిస్పీగా బాగా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొనేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కలకాయలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసుకొనేసి బాగా మిక్స్ చేసినాము. అని తర్వాత గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకొనేసి టమాటో వేసుకుంటా ఉన్నాము. టమాటో వేసుకొనేసి ఈ బీన్స్ ఉంది కదా, బీన్స్ వేసుకొనేసి అది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, బీన్స్ ఇట్లా కట్ చేసుకోవాలి. షేప్‌గా, స్టైల్‌గా బాగా కట్ చేసినలా అట్లా కట్ చేసుకోవాలి. అనిక బ్రింజల్ ఉంది. బ్రింజల్ ఏసుకున్నాము. ఆయనే చేసేది క్యారెట్టు ఏసుకొనేసి బిర్యానీ ఆకు, ఇంకా ఇయన్నీ మసాలాల్లో ఉంటాయి గదా! గరం మసాలా, పసుపు, ధనియా పౌడరు, గా య బిర్యానీ మసాలా ఇట్లా ఏసుకోవాలి. మసాలాలేసుకుంటే బాగా స్పైసీగా తినేకి గూడా బాగా టేస్టీగా బాగుంటది ఇది. కారమేసుకొనేసి సాల్టేసుకున్నాము. సాల్ట్ లాస్ట్‌లో ఏసుకున్నాము. 2 గ్లాసుల బియ్యంకి మేము 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. అది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినాక తర్వాత ఈ రైస్ ఉంది కదా, రైస్ ఏసినాము. ఇంకా 3 విజిల్ అయింది ఫ్రెండ్స్. చానా బాగా టేస్టీగా బాగుంది. ఇది ఒకసారి చేసుకొని తినండి. దీనికి పెరుగు చట్నీ అది రెడీ అయింది. ఇంకేసుకొని తినాలి ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ. హోటల్ స్టైల్ ఇది. బాగుంటది. టేస్టీగా ఉంటది. దీంట్లో అన్నీ మసాలాలంతా ఏసినాం గదా, ఇంకా బాగా టేస్టీగా చూడండి ఎంత బాగుందో. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరతా ఉండయి. ఇంక తింటే ఎంత బాగుంటది. ఇక ఒకసారి చేసుకోండి. షేర్